ఇళ్ల స్థలాలు లేకుండా ఇళ్ళు లేకుండా ఉన్నవాళ్ళు విశాఖపట్నంలో ఎంతమంది ఉంటారో మీకు ఏమైనా ఐడియా ఉందా? చాలామంది ఉన్నారు. చాలామంది 100కి 40 మంది ఉన్నారు. 100కి 40 మంది ఉన్నారు. అందుకనే ఇటువంటి సమస్యలు ఉన్న అన్ని చోట్ల మేము కార్యక్రమం చేపడతాం. ఇటువంటి వాళ్ళందరినీ ఒక చోటకి తీసుకొస్తే ప్రభుత్వం అప్పుడైనా సరే కళ్ళు తెరిచి ఈ సమస్యను పరిష్కరిస్తుంది. ఇందాక ప్రొఫెసర్ పాల్ గారు ఒక మాట అన్నారు, మీరందరూ కలిసి ఉండాలి. మీరే కాదు, మిగిలిన ఇటువంటి ఇళ్ళు లేని ఏమంటారు దీన్ని? స్లమ్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటారు? మురికివాడలు అంటారా? మీరు అదే అంటున్నారా? మురికివాడలు లేవు, చాలా బాగున్నాయి. మీ మురికేం లేదు మీ దగ్గర. ఈ మొత్తం ఏదన్నా ఉంటే గింటే ఈ నాయకుల దగ్గర మురికి ఉంది. అందుకే మీరు చీపులు పట్టుకుని మురికిని వదిలించాలి. సో మురికివాళ్ళు అంటాం అనేది నాకు అంత మంచిగా అనిపించట్లే. పేరు ఇంగ్లీష్ పేరు, మనకు అర్థం కాని పేరు. స్లమ్ బాగానే ఉంది. సో ఇట్లా చాలా మంది, కనీసం 100-200 కాలనీలు ఉన్నాయి ఇలాంటి. వీళ్ళందరినీ ఒక చోట తీసుకొచ్చి చేస్తాం. ఇక్కడే కాదు, రాష్ట్రంలో 100కి 30 ఉన్నాయి ఇట్లాంటి. 100 మంది మనుషులు ఉంటే 30 మంది మనుషులు ఇట్లాంటి చోటనే ఉంటున్నారు. వాళ్ళకి పట్టాలు లేవు, ఇళ్ల స్థలాలు లేవు, ఇళ్ళు లేవు. దేశంలో 100కి 16 మంది ఉన్నారు ఇట్లా. ఎందుకంటే మనదంతా ఎక్కువ, మనదేంటంటే అర్బనైజేషన్ ఎక్కువ అంటారు, పట్టణీకరణ బాగా జరిగింది. టౌన్లు ఎక్కువ ఉంటాయి మన రాష్ట్రంలో. పట్టణీకరణ అంటే ఈ టౌన్లు బాగా పెరిగిపోతాయి సౌత్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. అందువల్ల ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఈ పట్టణాలకు వలస వస్తారు. వలస వస్తే ఉండటానికి ఏమి ఉండదు కాబట్టి ఇట్లాంటి రేకుల షెడ్యూల్లో అక్కడ ఇక్కడ. ఇప్పుడు మీ చుట్టాలు వచ్చి ఉంటారు కదా, పిల్లలు వచ్చి ఇక్కడ వచ్చి ఒక 4 రోజులు ఉండి 10 రోజులు ఉండి అట్లా మెల్లిమెల్లిగా కొంతమంది ఏదో పంచన బతికేస్తారు. ఏదో ఒక ఆటో డ్రైవర్ ఉద్యోగం చేసుకుంటాను, ఏదో రకంగా వాడు జీవితాన్ని వెళ్ళమారుస్తూ ఉంటాడు. అట్లా మన దగ్గర 100కి 30 మంది ఈ రాష్ట్రంలో ఇట్లున్నారు. అంటే 100 మంది మనుషులుంటే 30 మందికి ఇలా లేవు, ఈ పట్టాలు గిట్టాలు లేవు. 100కి 16 మందికి లేవు. మోడీ ఏమంటాడు? దేశం ముందుకు వెళ్ళిపోయింది అన్నాడు. జపాన్ కన్నా బాగా వెళ్ళిపోయింది అంటాడు ముందుకి మోడీ. జపాన్ కన్నా ముందున్నామంట మనం. జపాన్లో ఇలాంటివి ఉండవు. మురికివాడలో స్లమ్ములు లేవు జపాన్లో. కొరియాలో ఉండవు, సింగపూర్లో ఉండవు. మన ముఖ్యమంత్రి ఏమంటాడు చంద్రబాబు? సింగపూర్ లాగా చేస్తా అంటాడు. ఎవరు అన్నారు? విన్నారా? సింగపూర్ లాగా చేస్తా అంటాడు. మరి సింగపూర్లో ఇట్లాంటి మురికివాడలు లేవు. అందరికీ ఉన్న ఇళ్ల స్థలాలు, ఇళ్ళు ఉన్నాయి. ప్రతివాడికి ఇళ్ళు ఉంటాయి. సో అందువల్ల సింగపూర్ ఆయన చేయలేదు, ఆయన జపాన్ చేయలేదు. ఎవరు? మోడీ ఏమో జపాన్ చేయలేడు, ఈయనేమో సింగపూర్ చేయలేడు. కాకపోతే వాళ్ళు ఎందుకు అంటున్నారు సింగపూర్ అని? ఎందుకు అంటున్నారు? పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తున్నాయి ఇక్కడ. మీకు డేటా సెంటర్ అని అదని ఇదని వస్తుంది. అదాని వీళ్ళ కంపెనీలు వస్తున్నాయి, మైక్రోసాఫ్ట్ కంపెనీలు వస్తున్నాయి. అవి మాత్రం సింగపూర్లో ఫోటో తీస్తే ఆ ఒక్క ప్రాంతమే అట్లా ఉంటుంది. మన దగ్గర మనకి భోగాపురం పెద్ద ఎయిర్పోర్ట్ వస్తుంది, భోగాపురం ఎయిర్పోర్ట్. అది ఎట్లా ఉంటుంది? సింగపూర్ విమానాశ్రయం లాగా ఉంటుంది, అందంగా ఉంటుంది లోపల. బయట మనం ఇక్కడ ఇట్లా ఉంటాం. అంటే వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారంటే వాళ్ళ కోసం పనిచేస్తున్నారు. ఎవరికి? డబ్బున్నోళ్ళ కోసం పనిచేస్తున్నారు. అండ్ వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారు. అందువల్ల ఏంటంటే మీదే కాదు సమస్య, ఇట్లాంటి సమస్యలు ఉన్న కాలనీలు చాలా ఉన్నాయి విశాఖపట్నంలో. వాటిని అన్నింటిలో కూడా మనం ఒక కార్యక్రమం చేపడతాం. లక్ష్మి గారి నాయకత్వంలో, పాల్ గారి మార్గదర్శకత్వంలో చేద్దాం. పాల్ గారు మరి ఆయన అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక్క వారం నేను భోజనం చేయకుండా నిరాహార దీక్ష చేస్తా అన్న మాట మనకి నెచ్చారు మన పాల్ గారు. ఆయన ఆ కృతనిశ్చయంతో, ఆయన అదే నిశ్చయంతో కనుక పనిచేస్తే పెద్ద చరిత్ర సృష్టించవచ్చు విశాఖపట్నంలో. సో నేను కూడా అటువంటి కార్యక్రమానికి నేను వచ్చి ఈ విషయాన్ని ఒక టైం పెట్టుకుందాం. ఒక నెల టైం ఇద్దాం. నెల టైం ఇచ్చినాక ఇక మొదలు పెడదాం మన యొక్క కార్యక్రమాన్ని. తీసుకెళ్దాం, ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం, ఈ నాయకుల దృష్టికి తీసుకెళ్లి దీని పరిష్కారానికి మనం ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ.